నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు తూర్పు గోదావరి జిల్లా నల్లజర్ల చేరుకున్నారు. ప్రస్తుతం రఘురామకృష్ణంరాజు చంద్రబాబుతో భేటీ అయ్యారు. చంద్రబాబు క్యారీ వ్యాన్ లో ఇద్దరు చర్చలు జరుపుతున్నారు. చంద్రబాబుతో చర్చించిన తర్వాత రఘురామకృష్ణంరాజు అంతర్గత వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. దీంతో కూటమిలో రఘురామకు ఏ సీటు దక్కుతుందో అని ఉత్కంఠ నెలకొంది. గురూజీ రామ్ నారాయణ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడును. సంప్రదించండి 96651137 9000004357. నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు తూర్పు గోదావరి జిల్లా నల్లజర్ల చేరుకున్నారు. ప్రస్తుతం రఘురామకృష్ణంరాజు చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఇక చంద్రబాబు క్యారీ వ్యాన్ లో ఇద్దరు చర్చలు జరుపుతున్నారు. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. ఎస్ భార్గవ్, చెప్పండి. చంద్రబాబుతో నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు భేటీ జరిగింది. దాదాపు గత 4 రోజులుగా కూడా రఘురామకృష్ణరాజుకు కూటమిలో ఎక్కడి నుంచి సీట్ ఇస్తారు, ఎంపీ ఇస్తారా, ఎమ్మెల్యే ఇస్తారనేటువంటి ఊహాగానాలు ఉత్కంఠ రేపుతున్న నేపథ్యంలో ఈ రోజు నల్లజర్లలో టీడీపీ అధినేత చంద్రబాబును ఆయన స్వయంగా కలిశారు. నల్లజర్ల చేరుకున్నటువంటి ఆయన క్యారీ వ్యాన్ లోకి వెళ్ళగా అప్పటికే ప్రెస్ మీట్ లో ఉన్నటువంటి టీడీపీ అధినేత చంద్రబాబు ప్రెస్ మీట్ అనంతరం తన క్యారీ వ్యాన్ లోకి వెళ్ళడం అయితే జరిగింది. ఆ క్యారీ వ్యాన్ లోనే వారిద్దరి మధ్య కూడా అంతర్గతంగా భేటీ జరిగినట్లయితే తెలుస్తుంది. అయితే ఈ భేటీలో ప్రధానంగా కూటమిలో తనకు సీటు ఇస్తానన్నటువంటి హామీ కూడా ఇప్పటికే చంద్రబాబు నుంచి వచ్చినటువంటి నేపథ్యంలో ఎక్కడి నుంచి సీటు ఇస్తారనేది అడిగేందుకు తేల్చుకునేందుకు రఘురామకృష్ణరాజు వెళ్ళినట్లయితే సమాచారం అందుతుంది. ఈ తరుణంలో ప్రస్తుతం ఆయన దాదాపుగా కూడా 20 నిమిషాల పాటు భేటీ జరిగింది. భేటీ తర్వాత ఆయన ఇప్పుడే బయటికి రావడం కూడా జరిగింది. అయితే చంద్రబాబుతో భేటీలో ఏ నిర్ణయం జరిగింది అనేది మాత్రం ఆయన ఇంకా బహిర్గతం చేసేందుకు సుముఖత వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కూడా లేదు. ఆయన ప్రస్తుతం ఏదైతే సానుకూలంగానే ఆ చంద్రబాబు నుంచి పవనాలు వీస్తున్నట్లయితే రఘురామకృష్ణరాజు ముఖ కవలికల ద్వారా మనకు అర్థమవుతోంది. ఆయన ప్రస్తుతం అయితే చంద్రబాబు నాయుడిని మర్యాద పూర్వకంగా కలిశానంటూ కూడా ఆయన చెప్పడం అయితే జరుగుతుంది. మీడియాకు 2 రోజుల్లో ఏ విషయం అనేది కూడా బహిరంగం అవుతుంది. చంద్రబాబు నాయుడు ఈ రోజు బహిరంగ సభలు కూడా ఉన్నాయి కాబట్టి ఆయన బహిరంగ సభలు అనంతరం జిల్లా నుంచి వెళ్లిన తర్వాత ఏ విషయం స్పష్టమయ్యేటువంటి అవకాశం ఉందంటూ ఇప్పటికే మీడియాతో స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఆయన ఎంపీగా పోటీ చేస్తారా, ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా, ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది మాత్రం చంద్రబాబు బహిరంగంగా చెప్పే వరకు కూడా రఘురామకృష్ణరాజు బయట పెట్టేటువంటి అవకాశం అయితే కనిపించడం లేదు. ఆయనకి ఎటువంటి హామీ వచ్చిందనేది మాత్రం చర్చనీయాంశంగా మారింది. ఇందులో ప్రధానంగా ఉండి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రఘురామకృష్ణరాజు పోటీ చేస్తారంటూ కూడా గత 2 రోజులుగా తీవ్రంగా చర్చ జరుగుతుంది. అయితే ఉండి నియోజకవర్గంలో ఇప్పటికే తెలుగుదేశం పార్టీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే మంతెన రామరాజు పోటీలో ఉన్నారు. విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఆయనే పోటీ చేస్తారంటూ కూడా టీడీపీ ఫస్ట్ లిస్ట్ లోనే ఆయన పేరు ప్రకటించడం అయితే జరిగింది. అయితే మరి రఘురామకృష్ణరాజుకు సీట్ ఇస్తే రామరాజు పరిస్థితి ఏంటి అనేది మాత్రం ఈ రోజు ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికే ఉండి అసెంబ్లీ నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా టీడీపీకి రాజీనామా చేసి కలువుపూడి శివ పోటీ చేస్తున్నారు. మరి రామరాజు భవితవ్యం ఏంటి, రఘురామకృష్ణరాజుకి ఏ విధంగా భర్తీ చేస్తారు సీటు అనేది కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. వరలక్ష్మి. రైట్ భార్గవ్, థ్యాంక్ యూ.